हरिः ॐ ॐ गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनम् ॐ श्रीमहागणाधिपतये नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्रियवतु वाग्देव्यै नमः। ॐ मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव अतिथिदेवो भव सत्यं वद धर्मं चर। हरिः ॐ ॐ नमः श्री शंकर भगवत्पाद जगद्गुरुवे नमः। ॐ नमो भगवते रामानुजायै नमः। अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदानन्दतीर्थम् अतुलं भजे तापत्रयापहं वादिराजगुरून् वन्दे हयग्रीवपदाश्रयान्। वादिराजकेसरिणे नमः। पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनुवे। हरिः ॐ व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे। ॐ नमः श्रीवेदव्यास भगवाने नमः। हरिः ॐ। डियर फ्रेंड्स, 4 మహావాక్యాలు గురించి మనం చర్చించుకుంటూ ఉన్నాం. ఇందులో ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి, అయం ఆత్మ బ్రహ్మ, ఈ మూడింటి గురించి మనం చర్చించుకున్నాం. నౌ లెట్ us take up the 4th one, అహం బ్రహ్మాస్మి. ఇది ఈ 4ంటిలోనూ ముఖ్యమైనది. ముఖ్యంగా అద్వైత ఫిలాసఫీకి శంకర భగవత్పాదులు దీన్ని ముఖ్యంగా తీసుకుంటారు. ఇది శుక్ల యజుర్వేదంలోని బృహదారణ్యకోపనిషత్తులో వస్తుంది. బిఫోర్ డిస్కసింగ్ రిగార్డింగ్ దిస్ అండ్ వర్డ్, దిస్ గ్రేట్ అటరెన్స్, లెట్ us know something about బృహదారణ్యకోపనిషత్. బృహదారణ్యకోపనిషత్ శుక్ల యజుర్వేదంలోని శతపథ బ్రాహ్మణం చివరి అధ్యాయంలో మాధ్యం దిన కాండలో మాధ్యం దిన శాఖ కాణ్వ శాఖల్లో విస్తరించబడి ఉంది. బృహత్ అంటే చాలా పెద్దది అని, పరిమాణంలో చాలా పెద్దది అని, విశిష్టమైనది అని, ప్రాశస్త్యమైనది అని అర్థం. ఈ బృహదారణ్యకోపనిషత్తు మునిజనం చేత అరణ్యాలలో ఆలపింపబడింది. అందుకే దీనికి సార్థకమైన పేరు అది బృహదారణ్యకం. అరణ్యాలలో ఋషుల చేత గానం చేయబడిన విశిష్టమైన ఉపనిషత్తు కాబట్టి దీని పేరు బృహదారణ్యకోపనిషత్ అని కూడా విజ్ఞులు తెలుపుతారు. ఇది 3 కాండలుగా విభజించబడింది. మధుకాండ, మునికాండ, ఖిలకాండ. మునికాండనే యాజ్ఞవల్క్యకాండ అని కూడా అంటారు. ఎందుకంటే దీనిలో ముఖ్యమైనది యాజ్ఞవల్కుడి పాత్ర. బ్రహ్మజ్ఞానం ఏమీ ఆయన ఉపదేశిస్తాడు. ఇది ఈ మహావాక్యం అహం బ్రహ్మాస్మి అనేది ఈ బృహదారణ్యకోపనిషత్తులో వస్తుంది. అండ్ it is, to be frank, it is very tough to trace and locate the word where exactly it is placed and how it is placed in Brihadaranyaka Upanishad. నేను బృహదారణ్యకోపనిషత్తు
ఆ పదాన్ని ఎక్కడ ఉంది, ఎలా ఉంది, ఎందుకు ఉంది అని కనుక్కోవడానికి నియర్లీ ఐ హ్యాడ్ టు రీడ్ ఎంటైర్ బృహదారణ్యకోపనిషత్ ఫర్ 4 to 5 times minimum, because and Brihadaranyaka is very big in volume. It takes 3.5 hours to read Brihadaranyaka. Finally, of course, I could trace it. ఈ అహం బ్రహ్మాస్మి అనే వాక్యం మధుకాండలో మొదటి ప్రకరణంలో 4వ బ్రాహ్మణంలో 10వ శ్లోకంలో వస్తుంది. ఆ సెంటెన్స్ ఎలా ఉంటుంది అంటే, బ్రహ్మవా ఇదమగ్ర ఆసీత్ తదాత్మానమే వావేదహం బ్రహ్మాస్మీతి అని వస్తుంది. సో ఇంకొకటి ఏమంటే, ఆ ప్రకరణంలో అన్నీ సిమిలర్గా ఉంటాయి. ఇట్ స్పీక్స్ ఆఫ్ యజ్ఞం, ఇట్ స్పీక్స్ ఆఫ్ క్షత్రియ, ఇట్ స్పీక్స్ ఆఫ్ సో మెనీ థింగ్స్. ఆ కాంటెక్స్ట్లో వస్తుంది అక్కడ. అది అహం బ్రహ్మాస్మీతి అనేది మనము we have to segregate, we have to separate this word and analyze the sentence, the complete sentence, to find out this word. అంటే మనము దాన్ని బ్రహ్మవా ఇదమగ్ర ఆసీత్ తదాత్మానవేవయత్ అహం బ్రహ్మాస్మీతి అని చదువుకోవాలి. అంటే 3 భాగాల్లో ఉంటుంది అది. అంటే బ్రహ్మవా ఇదమగ్ర ఆసీత్, ఇది బ్రహ్మసూత్రాల్లో ఒకటి. అంటే బ్రహ్మమే తొలుత ఉన్నది. ఆత్మ తొలుత ఆత్మే బ్రహ్మము అని ఆత్మకు తెలుసు. ఆత్మకు మాత్రమే తాను బ్రహ్మమని తెలుసు. అందుకే అది జగద్వ్యాప్తమైంది. సో ఆత్మకు మాత్రమే తాను బ్రహ్మము అని తెలుసు అని ఈ వాక్యానికి అర్థం. అంటే ఇక్కడ ఆత్మ అంటే పరమాత్మ కిందనే ఇట్స్ బీయింగ్ రెఫర్డ్. బ్రహ్మం కింద, పరబ్రహ్మే పరమాత్మనే పరబ్రహ్మ. సో ఆత్మయే బ్రహ్మము అన్న విషయం ఒక్క ఆత్మకు మాత్రమే తెలుసు. తానే బ్రహ్మము, నేనే బ్రహ్మమై ఉన్నాను అని పరమాత్మ చేత తెలుపబడింది. సో ఇది యాక్చువల్గా ఆ సెంటెన్స్లో వచ్చేది మనకు అర్థం. దీన్ని శంకర భగవత్పాదులు విశదీకరిస్తూ అహం బ్రహ్మాస్మి ఏకోహం ద్వితీయో నాస్తి న భూతో న భవిష్యతి అంటారు. అంటే మనము యాక్చువల్లీ ది పర్పస్ ఆఫ్ ఆల్ ద థియరీస్ ఈస్ టు రియలైజ్ బ్రహ్మ, టు ఫైండ్ బ్రహ్మజ్ఞానం. అంటే బ్రహ్మ ఎవరు, బ్రహ్మను ఏ విధంగా చేరుకోవాలి అనేది ఆత్మజ్ఞానం. అల్టిమేట్గా ది పర్పస్ ఆఫ్ ఆల్ ద థియరీస్, వెదర్ ఇట్ ఈస్ ద్వైత ఆర్ అద్వైత ఆర్ విశిష్ట అద్వైత ఆర్ శుద్ధ అద్వైత and Bheda, and there are so many theories like that. All the theories is to reach, to understand and reach Parabrahma. So, ఆ పరబ్రహ్మ ఎవరును తెలుసుకునే ప్రయత్నం చేయడమే ఆత్మజ్ఞానం అంటే. సో శంకర భగవత్పాదులు ఇక్కడ పరబ్రహ్మ. సో శంకర భగవత్పాదుల లెక్కలో ఆత్మ పరమాత్మ బోత్ ఆర్ వన్ అండ్ ది సేమ్, అద్వైతం, అద్వితీయం. సో ఆయన దాన్ని ఇంటర్ప్రెట్ చేసేటప్పుడు అహం బ్రహ్మాస్మి, యాక్చువల్గా అహం బ్రహ్మాస్మి ఇది అని ఉంది అక్కడ. అహం బ్రహ్మాస్మి అనే పదాన్ని తీసుకుంటారు. తీసుకొని అహం బ్రహ్మాస్మి ఏకోహం, ఏకః అహం, ద్వితీయో నాస్తి న భూతో న భవిష్యతి. అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఎల్లప్పటికీ ఉండేది బ్రహ్మమే.
ఒక్కటే, ఆ బ్రహ్మము ఒక్కటే, ఆ బ్రహ్మము నేనే బ్రహ్మమై ఉన్నాను. అద్వితీయమితి అద్వితీయమితి అద్వైతం. సో నేను బ్రహ్మను, పరబ్రహ్మ స్వరూపాన్ని అని ఏ పరబ్రహ్మ చేత అయితే తెలుపబడిందో ఆ పరబ్రహ్మ నేనే, ఆత్మరూపంగా నాలో ఉన్నాడు, నేనే ఆ పరబ్రహ్మను అనేది శంకర భగవత్పాదుల ఇంటర్ప్రిటేషన్. ఏకోహం, అహం, ఒక్కడే. ద్వితీయో నాస్తి, రెండవది లేదు, రెండవ వారు లేరు. దెర్ ఇస్ నో సెకండ్ థింగ్, ఓన్లీ వన్ థింగ్ దట్ ఎగ్జిస్ట్, వెదర్ ఇట్ ఈస్ ఆత్మ ఆర్ పరమాత్మ. అండ్ పరమాత్మ, ది ఓన్లీ వన్ పరమాత్మ ఎగ్జిస్ట్ ఇన్ మీ. సో అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మను అని బ్రహ్మము చేత తెలుపబడిన బ్రహ్మ ఆత్మ రూపంలో నాలో ఉంది. నేనే ఆత్మ, నేనే పరమాత్మనై ఉన్నాను అని శంకర భగవత్పాల్. ఆత్మే పరమాత్మ, సింపుల్గా చెప్పాలంటే దిస్ ఈస్ ద ఇంటర్ప్రిటేషన్ గివన్ బై శంకర భగవత్పాద. అందుకే శంకర భగవత్పాదులు తీసుకున్న కొన్ని వర్డ్స్ ఆయన యాడ్ చేస్తారు. అండ్ విశిష్టాద్వైతము, ద్వైతము వాటితో ఏకీభవించవు. బికాస్ శృతివాక్యం కాదు. అహం బ్రహ్మాస్మి అనేది శృతివాక్యం. ఈ శంకర భగవత్పాదుల చేత చెప్పబడిన ఈ అర్థము ఇది శృతివాక్యం కాదు అంటారు. సిమిలర్లీ ఆయన ఛాందోగ్యోపనిషత్తులో కూడా అదే తీసుకుంటారు. బ్రహ్మసత్యం జగన్మిథ్య అంటారు ఆయన. కానీ ఛాందోగ్యంలో అది శృతివాక్యం కాదు అని వాళ్ళు చెప్తారు. సో ఓకే, అది ఛాందోగ్యోపనిషత్తులో మనం వివరంగా చర్చించుకున్నాం. ఇక్కడ శంకర భగవత్పాదుల ఇంటర్ప్రిటేషన్ ఏమంటే నా భూతో నా భవిష్యతి, అంటే ఎల్ల కాలాల్లోనూ ఎప్పటికీ ఉండే ఆత్మ. ఆత్మ ఆల్వేస్ ఎగ్జిస్ట్, which means Paramatma also exists always. So, ekah aham, dvitiyo nasti, na bhuto na bhavishyati. భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఎల్లప్పటికీ స్థితమై ఉన్న ఏకస్వరూపమైన ఆత్మ పరమాత్మ నాలో ఉన్నాడు, నేనే పరమాత్మనై ఉన్నాను అని శంకర భగవత్పాదులు ఇంటర్ప్రిటేషన్ ఇస్తారు. ఇది వీళ్ళు విశిష్టాద్వైతం వచ్చేటప్పటికీ భగవద్ రామానుజాచార్యుల వారు దీన్ని కొంచెం మారుస్తారు. అంటే ఇక్కడ అహం బ్రహ్మాస్మి, ఏకోహం ద్వితీయో నాస్తి, న భూతో న భవిష్యతి, ఏకోహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, ఇది అద్వైతం. విశిష్ట అద్వైతానికి వచ్చేటప్పటికీ ఈయన దాన్ని మార్పు చేస్తారు. శృతివాక్యంతో దే కెనాట్ డీవియేట్, దే కెనాట్, అంటే శృతివాక్యాన్ని వాళ్ళు ఖండించలేరు. ఇన్ కేస్ ఇఫ్ దే హ్యావ్ టు సే ఎక్స్ప్రెస్ ఎనీ డిఫరెన్స్, they can have a difference with the interpretation. అహం బ్రహ్మాస్మి అనేది శృతిలోనే ఉంది కాబట్టి దాన్ని ఏం అనడానికి లేదు. సో ఇంటర్ప్రిటేషన్స్ ఇక్కడికి వచ్చేటప్పుడు శంకర భగవత్పాదులు ఇచ్చిన అహం బ్రహ్మాస్మి అనే దానికి ఈయన కొద్దిగా మార్చి ఇంకొక అర్థం చెప్తారు. ఈయన ఏమంటారంటే సహ అహం బ్రహ్మాస్మి అంటారు. సోహం బ్రహ్మాస్మి, సహ అహం బ్రహ్మాస్మి, విచ్ మీన్స్ బ్రహ్మ, ఏ బ్రహ్మ అయితే ఉన్నాడో ఆ బ్రహ్మ నాతో కూడి ఉన్నాడు, ఆ బ్రహ్మ నాలో ఉన్నాడు, ఆత్మరూపంలో పరమాత్మ నాలో ఉన్నాడు. పరమాత్మ ఒక్కడే, ఆయనే ఆత్మరూపంలో నాలో ఉన్నాడు. నేను పరమాత్మను కాదు. ఇక్కడ ఆయన నారాయణోపనిషత్ తీసుకొస్తారు. ఎందుకంటే భగవంతుడు ఆయన విశిష్టము అద్వైతం నారాయణుడు ఒక్కడే,
అంటే పరబ్రహ్మ అంటే ఇట్ ఈస్ ఇంటర్ప్రిటెడ్. ఇక్కడ పరబ్రహ్మ అంటే విశిష్టాద్వైతంలో ఆయన నారాయణ, మహావిష్ణువు. సో ఆయన నారాయణ ఉపనిషత్తులోని నిష్కలో నిరంజనో నిర్వికల్పో నిరాఖ్యాత శుద్ధో దేవ ఏకో నారాయణ నద్వితీయో ఓస్తి కశ్చిత్ ఏవం వేద స విష్ణురేవ భవతి స విష్ణురేవ భవతి అని చెప్తుంది నారాయణ ఉపనిషత్తు. సో నిష్కలుడు, నిరంజనుడు, నిర్వికల్పుడు అయినటువంటి నారాయణుడు ఏక, ఆయన ఒక్కడే, సో ఆ విధంగా అది అద్వైతమే. ఈ సృష్టికి వచ్చేటప్పటికి, సృష్టి స్థితి లయ వచ్చేటప్పటికి ఆయన మాత్రమే చేస్తాడు. ఆయన ఆత్మరూపంలో ఉన్నప్పటికీ నాలో ఆయన ఆత్మరూపంలో ఉన్నాడు, కానీ నేను ఆయన కాదు. ఆయన అద్వితీయుడే. ఆ శక్తి మూలాన సృష్టి స్థితి లయ మూడు చేయగలిగిన అద్వైతమైన శక్తి, అద్వితీయమైన శక్తి ఆయనకే ఉంది. ఆయన నాలో ఉన్నాడు. అందుకే ఈయన శరీరీ అంటాడు. ఈ శరీరం నాది, ఈ శరీరంలో ఉండే ఆత్మ పరమాత్మది. సో టూ ఎగ్జిస్టెన్స్, ఇట్ ఈస్ నాట్ వన్ ఎగ్జిస్టెన్స్. సహ అహం బ్రహ్మాస్మి. సో ఆ ఏకమైన బ్రహ్మము, ఒక్కడే అయినటువంటి బ్రహ్మము నాతో కూడి ఉన్నాడు. సహ అహం, నేను బ్రహ్మతో కూడి ఉన్నాను. ఏకహ అహం అని ఆయన అంటారు, శంకర భగవత్పాదులు అంటారు. ఈయన సహ అహం బ్రహ్మాస్మి అంటారు. బ్రహ్మతో కూడి నేను, నా ఆత్మ పరమాత్మతో కూడి పరబ్రహ్మమయ్యింది, బ్రహ్మమయ్యింది అని చెప్తారనమాట. సో ఇక్కడ నెక్స్ట్ ద్వైతానికి వచ్చేటప్పటికి అబ్సల్యూట్, ఇక్కడికి వచ్చేటప్పటికి దాసభావన కంప్లీట్గా. ఈయన దాన్ని అహం దాసః అంటే అబ్సల్యూట్ సరెండర్నెస్ ఈస్ ది టోటల్ మీనింగ్ ఆఫ్ ద్వైత. సో విశిష్టత లేదు అక్కడ. పరమాత్ముడు అబ్సల్యూట్, ఆమ్నిపోటెంట్, ఆమ్నిప్రెసెంట్, ఆమ్నిషియంట్. సో పరమాత్ముడే అన్నీ. ఈ నాలో ఉండే ఆత్మ పరమాత్మునికి దాసుడు. దిస్ ఈస్ ద ఫిలాసఫీ ఆఫ్ ద్వైత ఫిలాసఫీ. దేర్ ఆర్ స్ట్రిక్ట్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ టూ. నేను పరమాత్మ వేరే వేరే, ద్వైతం. సో ఈయన ఏం చేస్తారంటే అహం దాసః అంటారు. అహం దాసః దాసోహం బ్రహ్మాస్మి. ఏ బ్రహ్మ అయితే ఒకే ఒక బ్రహ్మ అయి ఉన్నాడో ఆ బ్రహ్మ అని చెప్పబడిన పరమాత్మకు నేను దాసుడిని. దాసః అహం బ్రహ్మాస్మి అని ఈయన ఇంటర్ప్రిటేషన్ ఇస్తారు, మధ్వాచార్యులు వారి ఇంటర్ప్రిటేషన్ ఇస్తారు. యాక్చువల్గా శృతిలో మనకు వచ్చేది ఏమి అంటే ఇది మూడు డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్ గివన్ బై త్రిమతాచార్యస్ అద్వైతం. ఎందుకంటే అద్వైతంలో శంకర భగవత్పాదులు ఆత్మకు పరమాత్మకు హీ నెవర్ ఫైండ్స్ ది డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ థింగ్స్. ఇన్ హిస్ వ్యూ దెర్ ఈజ్ ఓన్లీ వన్ ఎంటిటీ that exists, that is Atma. Atme Paramatma, Paramatme Atma. And రామానుజాచార్యులకు వచ్చేటప్పటికి హియర్ సి అద్వైతమే. ఏ విధంగా అద్వైతం అంటే పరమాత్ముడు ఒక్కడే, ఆయన లెక్కలో వైకుంఠవాసుడు నారాయణుడు, మహావిష్ణువు, శ్రీ మహావిష్ణువు, ఆయన పరబ్రహ్మ. ఆయన చేత నేను సృష్టింపబడినాను. ఆయన ఒక్కడే, అది అద్వైతమే. అద్వితీయుడు ఆయన. కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు ఆత్మరూపంలో నాలో ఉన్నాడు. ఈ శరీరంలో ఉన్న ఆత్మ ఆయనది, కానీ నాలో ఉండే ఆత్మ వేరే, పరమాత్ముడు వేరే. సో విశిష్టత ఆయనకే ఉంది కాబట్టి విశిష్టాద్వైతం అంటారు దాన్ని. ఆయన సహ అహం బ్రహ్మాస్మి, ఆ బ్రహ్మ నాలో ఉన్నాడు, కానీ నేను బ్రహ్మను కాను. ఈయన దగ్గరికి వచ్చేటప్పటికి అండ్ వెన్ by the time Madhvacharya's reign comes, కంప్లీట్గా సంగీతము భక్తి భావన పీక్లో ఉంటాయి. దాస సాహిత్యం వచ్చేస్తుంది. పురందరదాసు కాంటెంపరీ, పురందరదాసు, కనకదాసు, ఆల్మోస్ట్ మనకు కొన్ని చోట్ల అన్నమాచార్యులు కూడా దీని వాడేని చెప్పబడింది. బట్ పురందరదాసు, కనకదాసు వీళ్ళందరూ ఆయన కాంటెంపరీస్, ఆయన శిష్యులు. సో దాస సాహిత్యం కూడా ఇట్ హెస్ బికమ్ ఎ పార్ట్ ఆఫ్ ఫిలాసఫీ, సంగీతం. సో దాసభావన
పూర్తిగా దాసుడే, అంకిత భక్తి భావన, శరణాగతి తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదు కలియుగంలో అని. అందుకే దాసః అహం, ఏది చేసినా ఆయన చేయాల్సిందే, ఆయన చేతుల్లోనే ఉంది, మన చేతుల్లో. నేను ఆయనకు అహం బ్రహ్మాస్మి అని చెప్పబడ్డ పరమాత్మకు నేను దాసుడిని. సో అహం అనేది, అహం బ్రహ్మాస్మి అనేది ఇట్ వాస్ రియలైజ్డ్ బై ఆత్మ, పరమాత్మ. ఒక పరమాత్మకు ఒక్కడికే తెలుసు తాను బ్రహ్మను అని. సో పరమాత్మే పరబ్రహ్మ. బ్రహ్మను గురించి ఎవరు తెలుసుకుంటారో వాళ్ళు బ్రహ్మమైపోతారు. బ్రహ్మ విదాప్నోతి పరం అంటుంది తైత్రీయోపనిషత్తు. అంటే దానికి మరి అక్కడ విశిష్టాద్వైత, అద్వైత, ద్వైత ఇంటర్ప్రిటేషన్స్ వేరే వస్తాయి. ఇక్కడే మనకు ముఖ్యంగా వచ్చేది ముక్తి గురించి మాట్లాడుతూ సాయుజ్యము, సాలోక్యము, సామీప్యము. సో బ్రహ్మ విదాప్నోతి పరం అంటే ఎవరైతే బ్రహ్మం గురించి తెలుసుకుంటారో వాళ్ళు బ్రహ్మస్వరూపం అయిపోతున్నారు అని అద్వైతం చెప్తుంది. దాన్ని సాయుజ్యము అంటే బ్రహ్మలో కలిసిపోవడం, మమేకత్వం. సో నిష్క్రమించిన తర్వాత బ్రహ్మలో కలిసిపోవడం ముక్తి, మోక్షం, జీవన్ముక్తి, మోక్షం. అండ్ ఇక్కడ ఈయన ఏమంటారంటే వీళ్ళు ఇంకొకటి ఏమంటే శంకర భగవత్పాదులు నిర్గుణోపాసకులు, వీళ్ళు సగుణోపాసకులు, వీళ్ళిద్దరు. సో వీళ్ళ లెక్క, ఈయన లెక్కలో శ్రీమద్ రామానుజాచార్యుల వారి లెక్కలో సాలోక్యం అంటే వైకుంఠం చేరుకోవడం, వైకుంఠం చేరుకొని అచ్చట అంటే వైకుంఠంలో ఆయన సగుణ సమేతుడు పరబ్రహ్మ శ్రీ మహావిష్ణువు, వైకుంఠంలో ఆయన లక్ష్మీదేవితో కూడి ఉన్నారు. ఆయన ఆ వైకుంఠాన్ని చేరుకోవడం, చేరుకొని వైకుంఠవాసం, అక్కడ స్థానం పొందడం. సో వైకుంఠవాసం మోక్షము అంటారు. సో సాలోక్యం, ఆలోకాన్ని చేరుకొని అక్కడ ఉండడం. అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఈయన కంప్లీట్గా హీ కన్సిడర్స్ ఆత్మ ఇస్ టోటలీ ఇన్ఫీరియర్. చెప్పాలంటే త్రీ ఫిలాసఫీలో సుపీరియారిటీ, మాడిఫైడ్ సుపీరియారిటీ, ఇన్ఫీరియారిటీ. సో రీజనరేషన్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్స్ ఇవి. డీజనరేషన్, యాక్చువల్గా కొంతమంది డీజనరేషన్ అంటారు, బట్ విఘ్నులు బాగా వేదాన్ని చదివిన వారు, ముఖ్యంగా ఉపనిషత్తులను చదివిన వారు ఈ మూడు తత్వాలను, మూడు అద్వైత విశిష్టాద్వైత, ద్వైత సిద్ధాంతాలను బాగా ఎరుకగలిగిన వారు దే డోంట్ అగ్రీ. సో రీజనరేషన్ ఆఫ్ థాట్, సేమ్ థాట్, దట్స్ వై దే ఆర్ కాల్డ్ దేర్. ఇంగ్లీష్లో మనం ఏం చెప్తామంటే దీన్ని కొన్ని పుస్తకాల్లో చాలా కొంతమంది చాలా జెనర్ ఎట్సెట్రా, వాళ్ళు ఎడ్వర్డ్ జెనర్ వీళ్ళందరూ బాగా స్టడీ చేసినారు, వాళ్ళు డిఫరెంట్. సో దే కాల్ అద్వైత as discipline of non-dualism and Visishtadvaita is a discipline of modified non-dualism and Dvaita as discipline of dualism, total dualism. So Dvaitam. So ఈయన లెక్కలో ఈ whatever that exists, ఈ ఆత్మస్వరూపుడు అయినటువంటి మానవుడు లేదా ఆత్మ that exists is దాసుడు, పరమాత్మకు ఈ ఆత్మ దాసుడు అని మధ్వాచార్యుల వారు ఇంటర్ప్రిటేషన్ ఇస్తారు. సో బ్రహ్మ విదాప్నోతి పరం అనే దానికి కూడా డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్ వర్ గివన్ బై దీస్ త్రీ పీపుల్. అంటే దీనికి అర్థమైతే తొలుత ఆత్మే బ్రహ్మమని చెప్పబడింది, తెలుసుకుంది. సో నేనే ఆత్మను అన్న విషయం బ్రహ్మకు మాత్రమే తెలుసు, ఆత్మకు మాత్రమే తెలుసు. ఇక్కడ అగైన్
ఆత్మ పరమాత్మ రెండు ఒకే విత్ సిమిలర్ యూస్, సిమిలర్ మీనింగ్. ఆత్మే పరమాత్మ. సో బ్రహ్మకు తానే పరమాత్మ అని పరమాత్మకు మాత్రమే తెలుసు. నేనే బ్రహ్మనై ఉన్నాను అని పరమాత్మకు మాత్రమే తెలుసు. అహం బ్రహ్మాస్మి ఇతి. యాక్చువల్గా సెంటెన్స్ అది, అహం బ్రహ్మాస్మి ఇతి. సో ఇప్పుడు నౌ లెట్ us కమ్ టు శృతివాక్యం. శృతివాక్యం ఏం చెప్తుంది అంటే బ్రహ్మవా ఇదమగ్ర ఆసీత్, బ్రహ్మవా ఇదం అగ్రం ఆసీత్ అంటే తొలుత ఏదైతే ఉందో అది బ్రహ్మమే. ఆత్మే బ్రహ్మము. తొలుత ఆత్మే బ్రహ్మము. ఆ ఆత్మకు మాత్రమే తాను పరబ్రహ్మ అని తెలుసు. తదాత్మానమే వయత్ అహం బ్రహ్మాస్మి ఇది. నేను పరబ్రహ్మనై ఉన్నాను అనేది ఆత్మకు మాత్రమే తెలుసు. దిస్ ఈస్ ద ఎగ్జాక్ట్ మీనింగ్ ఆఫ్ ది బ్రాహ్మణ. ఆ శ్లోకంలో చెప్పబడిన శ్లోకానికి అర్థం ఇది. దీని ఇంటర్ప్రిటేషన్స్ ఈ విధంగా ఇచ్చినారు శంకర భగవత్పాదులు. ఒక రకంగా అంటే వాళ్ళ అడ్వాంటేజ్. శృతివాక్యాన్ని మార్చడానికి లేదు. శృతివాక్యాన్ని రెఫర్ చేస్తూ వీళ్ళు శంకర భగవత్పాదులు ఏకహ అహం అన్నారు. ఏకాహం బ్రహ్మాస్మి. ఇది ఈయన సహ అహం బ్రహ్మాస్మి అని రామానుజాచార్యుల వారు అన్నారు. దాసః అహం బ్రహ్మాస్మి అని మధ్వాచార్య పూర్ణప్రజ్ఞుల వారు అన్నారు. సో the three it was explained in three, it was interpreted rather in three different ways. అహం బ్రహ్మాస్మి ఇది, నేను బ్రహ్మనై ఉన్నాను అనేదానికి ఆ బ్రహ్మను గురించి తెలుసుకునే ప్రయత్నమే మన సిద్ధాంతాలు. ఆ సిద్ధాంతాలు ఆ పరబ్రహ్మను గురించి చెప్తూ ఆ నేను పరబ్రహ్మమై ఉన్నాను అన్న వాక్యాన్ని ఏ విధంగా ఇంటర్ప్రిట్ చేసినారంటే వీళ్ళ సిద్ధాంతానికి అనుగుణంగా ఈ విధంగా ఇంటర్ప్రిట్ చేసినారు. శంకర భగవత్పాదులు ఆయన కొన్ని ఇంటర్పోలేషన్ కొద్దిగా మార్చినారు. అదే తీసుకుంటారు కానీ ఇంటర్ప్రిటేషన్ వేరే ఇస్తారు. దాని మూలాన ఏమవుతుందంటే వీళ్ళు దానితో ఏకీభవించరు. ఇప్పుడు శృతివాక్యం కాదు అని ఇక్కడ శంకర భగవత్పాదులు చెప్పింది శృతివాక్యం కాదు, కానీ శంకర భగవత్పాదులు తీసుకున్నది మాత్రము శృతివాక్యమే. అహం బ్రహ్మాస్మి అనే తీసుకున్నారు. సో అహం బ్రహ్మాస్మి, దట్స్ వై హి హస్ కన్సిడర్డ్ ఇట్ వన్ అమంగ్ ది 4 great sentences. సో ఈ విధంగా అహం బ్రహ్మాస్మి అనేది ముగ్గురు త్రిమతాచార్యులు 3 విధాలుగా వాళ్ళ సిద్ధాంతాన్ని అనుసరించి ఇంటర్ప్రిటేషన్స్ ఇవ్వబడింది. ఏది ఏమైనప్పటికీ బట్ అద్వైతానికి ఎదురు లేదు. ఎందుకంటే చాలా గొప్ప సిద్ధాంతం అద్వైతం. నిజంగా కూడా we cannot physically come across God. God exists in the form of human being. ఏ సిద్ధాంతమైనా దైవత్వాన్ని ఆపాదిస్తుంది తప్ప మానవత్వానికి దైవత్వం ఆపాదించే సిద్ధాంతం ఏదీ లేదు. సో పరబ్రహ్మే ఆత్మస్వరూపంలో మనలో ఉన్నాడు. ది మూమెంట్ వీ రియలైజ్ వీ విల్ బికమ్ పరమాత్మ. సో ఈ ఆత్మే పరమాత్మ ఇంత గొప్ప సిద్ధాంతము ఏ మతం కూడా ఈ మాట చెప్పదు. అసలు సింపుల్గా మన భాషలో చెప్పాలంటే ఆత్మే పరమాత్మ అంటే మనిషే దేవుడు. ఎందుకంటే హీ ఎగ్జిస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. అంటే అఫ్కోర్స్ ఆత్మ అన్ని చోట్లోనూ అన్ని ప్రాణుల్లోనూ ఉంటుంది, కానీ ఆత్మజ్ఞానాన్ని సంపాదించగలిగిన ఒక కెపాసిటీ ఒక హ్యూమన్ బీయింగ్స్కి మాత్రమే ఉంటుంది. అది మనకు అదర్ లివింగ్ బీయింగ్స్కు డిఫరెన్స్. సో ఆలోచన, తర్వాత ఇంప్లిమెంటేషన్ ఆఫ్ థింకింగ్ వాట్ దట్, తర్వాత గ్రహించడం, నేర్చుకోవడం, అలవర్చుకోవడం, మార్చుకోవడం మనల్ని. సో ఇవన్నీ హ్యూమన్ బీయింగ్కే దే ఆర్ పాసిబుల్.
జ్ఞాన సంగ్రహణం, చదువుకోవడం, నేర్చుకోవడం. సో ఇదంతా హ్యూమన్ బీయింగ్స్కి మాత్రమే వస్తాయి కాబట్టి డైరెక్ట్లీ ఐఎమ్ రెఫరింగ్ ఇట్ as హ్యూమన్ బీయింగ్, మనిషి అంటున్నాను. సో మానవత్వానికి దైవత్వం ఆపాదించేటటువంటి గొప్ప సిద్ధాంతం ఏదైనా ఉంది అంటే అది అద్వైతమే. సో అద్వైతానికి ఎదురు లేదు. నెక్స్ట్ విశిష్టాద్వైతం. విశిష్టాద్వైతం కూడా చాలా గొప్ప సిద్ధాంతం. సో పరమాత్మ ఒక్కడే. పరమాత్మ ఎందుకంటే ఎప్పుడూ ఈ శరీరం నాది, కర్మానుసారంగా నాకు శరీరము జన్మ లభిస్తుంది ఈ జన్మలో, కానీ ఈ శరీరంలో ఉండే అంశ మాత్రం పరమాత్మదే. పరమాత్మ ఆత్మరూపంలో మనలో ఉంది. సో శరీరి శేషి శేషభూతుడు. ఈ శరీరం ఏ ఆత్మ అయితే శరీరంలో కలిగి ఉందో ఈ శరీరం ధరించిన వాడు శేషపుత్రుడు పరమాత్మకు. సో విశిష్టాద్వైత సిద్ధాంతం కూడా చాలా గొప్పది. సో విశిష్టాద్వైతానికి సమానమైన లేదు, దానికి ఎదురు లేదు, దీనికి సమానమైనది లేదు. ఇంకా ఫైనల్గా వెన్ వీ కమ్ టు ద్వైత ఫిలాసఫీ, ద్వైతానికి ప్రత్యామ్నాయం లేదు. ఎందుకంటే మన చేతుల్లో ఏమీ లేదు. ఫైనలీ అంటే మనిషి నైజం ఏమి అంటే జరిగినంత కాలము నేను, నా తెలివితేటలు, నా మేధావితనము అంటాం. తెలియకపోతే అండ్ జరగకపోతే we blame God, we blame fate, we blame somebody else. We don't take the responsibility or accepting the truth. టోటల్ సరెండర్. మనిషి చేతుల్లో ఏమీ లేదు, మన చేతుల్లో ఏమీ లేదు. మనం ఏదో ఆలోచిస్తాం. we plan many things, we try to execute our plans, but everything we need the blessings of God. There is something which controls the human beings' activities. So ultimately that entity which controls our activities, that entity which directs us, making us think in a particular way. మనం ఎన్నో పెట్టుకుంటాం టార్గెట్స్, అవన్నీ ఆ టార్గెట్స్ ఫుల్ఫిల్ చేసేదానికి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అల్టిమేట్లీ the destination is in our hands, but the destiny is not in our hands, and it is only the destiny that leads you to destination. This is the simplest theory. ఇదే కృష్ణ పరమాత్మ పరమ శ్లోకంలో చెప్తారు మనం. నువ్వు చేసే ప్రయత్నం అంతా నువ్వు చెయ్యి, ఆ తర్వాత నాకు వదిలేసేయి, నేను ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. భగవద్గీతలో ఇదే చెప్పబడింది. సో ద్వైతానికి ప్రత్యామ్నాయం లేదు. మనము అన్యథా శరణం నాస్తి అనడం తప్ప మనకు వేరే గత్యంతరం లేదు. దెర్ ఇస్ నో ఆప్షన్ విత్ విచ్ వీఆర్ లెఫ్ట్ విత్. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష జనార్దన అంటాం. రక్ష మహేశ్వర, రక్ష మహేశ్వరి అని కూడా. సో అంతా బ్రహ్మమయమే. సో ఆ బ్రహ్మ చేతుల్లోనే ఉంది. సో మనం చేసే ప్రయత్నం అంతా మనం చేయాలి. చేసి ఆ తర్వాత బ్రహ్మను ప్రార్థించడం, దాసోహం అనడం తప్ప మనకు ప్రత్యామ్నాయం లేదు. ఏది మన చేతిలో లేదు. వీఆర్ ఆల్వేస్ ఇన్ఫీరియర్ టు గాడ్, టు ది డెస్టినీ, అండ్ ఇట్ ఈస్ ఓన్లీ ది డెస్టినీ that leads the human life. There is no second thought about it. సో అందుకు పరమాత్మనే ఆశ్రయించి పరమాత్మునికి దాసుడు అవ్వడం తప్ప మనకు వేరే ప్రత్యామ్నాయం లేదు. ఇది ద్వైత ఫిలాసఫీ. 3 మహాసిద్ధాంతాలే, 3 సిద్ధాంతాలు గొప్పవే. సో ఎవరికి నచ్చింది వాళ్ళు ఫాలో అవ్వడంలో తప్పు లేదు. ఇట్స్ పర్సెప్షనల్ ఎక్స్పీరియన్స్ దట్ మేక్స్ us decide what is good, what is better, what is best. సో అన్ని సిద్ధాంతాలు గౌరవించదగినవి, అన్ని సిద్ధాంతాలు గొప్పవి. ఈ విధంగా ముగ్గురు ఈ మన సెంటెన్స్కి వచ్చి ఈ 4వ గ్రేట్ సెంటెన్స్కి వచ్చేటప్పటికి ఈ విధమైన ఇంటర్ప్రిటేషన్స్ ఇవ్వబడ్డాయి. నెక్స్ట్ విల్ డిస్కస్ సమ్ అదర్ సబ్జెక్ట్. ఓం నమో నారాయణాయ. థ్యాంక్ యూ.